ఇంత ఘోరమా ఏంటి, ఇంత దారుణమా? బైబుల్ని కాల్చేశారే కళ్ళ ముందు. బైబుల్ని కాల్చి మీరు సాధించిందేముంది నేను అడుగుతున్నాను. అలానే బైబుల్ ప్రింట్ అవ్వడం ఆపేశారా? బైబుల్ అనువాదాలు మీరు ఆపేశారా? బైబుల్ పంచడం ఆపేశారా? కొనే వాళ్ళని మీరు కొనకుండా చేయగలిగారా? నీకు నిద్ర పట్టని, నీకు హార్ట్ అటాక్ వచ్చే విషయం చెప్పమంటారా? అసలు ప్రపంచంలో ఏ విధంగా రికార్డు చూడు, అందులో బైబిలే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక భాషలో అనువదించబడిన పుస్తకం ఏదంటే కళ్ళు మూసుకుని చెప్పండి బైబిల్ అని చెప్పాలి అంతే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ఏంటి? అది బైబిల్. ప్రపంచంలో అత్యధిక మంచి చదవబడుతున్న పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఇలా ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఏంటి? అది బైబిల్. అత్యధిక మంది ప్రేమించబడిన పుస్తకం ఏంటి? అది బైబిల్. గిన్నీస్ బుక్ లో అనేక మంది రికార్డులోకి ఎక్కిన పుస్తకం ఏంటి? అది కూడా బైబిల్. ఒక సెకండ్కి 3 బైబిల్ అమ్ముడవుతున్న ప్రపంచవ్యాప్తంగా. ఒక సెకండ్కి 3 బైబిల్ అంటే ఒక సెకండ్కి. నేను ప్రసంగం ప్రారంభించి ఒక గంట అయిపోయిందేమో, కొన్ని వందల బైబిల్ అమ్ముడైపోయాయి ఇప్పటికీ. ఏం చేయగలిగారు చెప్పండి మీరు? బైబిల్ నేను కాల్చటం అది ఏమైనా గొప్ప హీరోయిజం అనుకుంటున్నావా? కాల్చి మీరు సాధించిందే ఉంది అది చెప్పండి. ఎందుకు ఇలాంటి పనులు చేసి అనవసరంగా క్రైస్తవులైన వారి మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి?